आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో యూరియా కొరతపై రైతులు రహదారిపై ధర్నాకు దిగారు। 8 రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నప్పటికీ ఒక్క బస్తా కూడా దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు। రామాయంపేట హైదరాబాద్ రహదారిపై బైఠాయించిన రైతులు అప్పులు చేసి పంటలు వేసినా సకాలంలో ఎరువులు అందక పంట పొలాలు ఎర్రబారుతున్నాయన్నారు। ఓట్ల కోసం మాత్రమే వచ్చే రాజకీయ నాయకులు రైతుల ఇబ్బందులు పట్టించుకునే పరిస్థితి లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు। తక్షణమే అధికారులు స్పందించి యూరియా కొరతను తీర్చాలని రైతులు డిమాండ్ చేశారు। రైతులము మేము ఎట్లా బతుకుతాము? పొలాలు చేసుకొని అప్పుల బాధకు సస్తున్నాం। మేము పొలాలన్నీ ఎర్రబడుతున్నాయి। మేము ఏ ఊరు తిరుగుతున్నాము మందు సంచుల కోసం। మాకు మందు సంచులు దొరుకుతలేము। మేము ఎట్లా చేద్దామని అనుకుంటున్నాము, ఆలోచన చేస్తున్నాము। రాబడి వస్తుందని 15 రోజులకు దొరుకుతాడు, అట్లయినా ఇస్తలేడు। ఇంకా మరి పొరుగురికి పంపుతాడు, పొరుగు రోజులు ఈడికేస్తాడు, పొరుగు రోజులకి మేము పోతున్నాము। ఆడవాళ్ళ పరిస్థితి ఏం కావాలి? మొగలు లేని వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఎక్కడెక్కడ పోయి తెచ్చుకుంటాం మేము ఆడవాళ్ళం? మొగలు అంటే బండి మీద పోయి తెచ్చుకుంటారు। మేము వ్యవసాయం చేస్తున్నాము, ఇది వరకే లక్షల అప్పులు ఉన్నాయి। అప్పులు కట్టలేకనే ఏడుస్తున్నాం। ఈ ఊరియా దొరకలేక ఇట్లా మందు తాగి సత్యనాయం ఉన్నది। ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? ఏం మరేమాది చేస్తున్నారు? ఈ రైతులు ఏం కావాలి? ఏం తాగి ఏం తీసుకొస్తారు? ఎట్లా బతారు? ఇదంతా ఎట్లా అవుతుంది? ఓటేసేదానికి ఇంటింటికి తిరుగుతారు। ఇప్పుడు రాజకీయ నాయకులు వచ్చి మందు బస్తా ఇప్పిస్తలేరు। వీళ్ళు ఏడవన్నారు, ఏడున్నారు। హెచ్చ కప్పుకొని పంట అయిపోతుందా? ఎన్ని గంటలకు వచ్చారు మీరు? నేను 3 గంటలకు వచ్చిన, మా భార్య నేను ఇక్కడ 3 గంటలకు వచ్చాం। మొన్న సోమవారం నాడు, మొన్న శనివారం నాడు ఉండిపోయినాం। ధర్మారం పోయినాం, ధర్మారం పోతే దొరకలేదు। ఈడికి 2 సుళ్ళు తిరిగినా దొరకలేదు। ఇవాళ 3 గంటలకు వచ్చినా ఈయన ఇవాళ రాదని అంటారు। నేను ఏం చేయాలి? ధర్మారం వచ్చింది, బార్పర్ ఇచ్చారు, నిజాంపేట ఇచ్చారు, సల్మడ, నాసి మొత్తం రావడం పోతే వచ్చి మరి రాంపేట పోతలేదు కంప్లీట్, రాంపేట పోతలేదు కంప్లీట్ ఇప్పటివరకు అయితే। రాంపేట ఇంత పెద్ద మండలము, అక్కడెప్పటికి వస్తుంది, ధర్మారం వస్తుంది, దళితాబాద్ వస్తుంది, నాసింగ్ వస్తుంది, చేవుటకు వస్తుంది। ఇంత పెద్ద రాంపేట మండలానికి 8 రోజులు మాకు చెప్పబట్టి సోమవారం వస్తుంది, రైతులు వచ్చారు సోమవారం అని చెప్పారు। ఇంతమంది రైతులు ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి చెప్పు? 8 రోజులకు ఇంత పెద్ద మండలానికి ఒక లారీ చెప్పి ఈ రాజకీయ నాయకులు, ఈ లీడర్ ఏం చేస్తుంది? ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మాకు ఆవేదన ఇప్పుడు మొత్తం ఆల్రెడీ పొట్టకొచ్చినాయి। ఒక్కసారి అల్లకపోతే ఎట్లా? ఈ రైతులు బతుకులు ఎట్లా? అసలు ఇంత పెద్ద మండలానికి ఒక లారీ చెప్పి యూరియా సమస్య దీన్ని పట్టించుకునే నాదుడు ఏ లీడర్ ముందుకు వస్తలేడు, ఏ ఎమ్మెల్యే సభ ఆదుకుంటలేడు। రైతు నాటేసుకొని వరేసుకొని ఉరి పెట్టుకునే పరిస్థితి వచ్చింది ప్రతి ఒక్క రైతుకు। ఇది మన రైతు మీద కుట్ర పెట్టిరు, ఈ ప్రభుత్వమే కుట్ర చేస్తుంది। అయితే దీన్ని ప్రభుత్వమే దాన్ని వెంటనే ప్రయత్నం చేసి రైతులను ఆదుకోవాలని కోరుచున్నాం।